సినిమా వచ్చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మే 20 రానే వచ్చింది. తాము ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్ బర్త్డే రానే వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా అభిమానుల గుండెల్లో కోటని కట్టుకుని తాజాగా 43వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా మన తారక్ సినీ కెరీర్ ని మరోసారి గుర్తు చేసుకుందాం, వచ్చేయండి. ఎన్టీఆర్ పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలు. నటనలో తాత నందమూరి తారక రామారావు దగ్గర ఓనమాలు దిద్ది, డాన్స్లో మైకేల్ జాక్సన్ ను మరిపించేలా మెప్పించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. తారక్ బర్త్డే సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియా మోత మోగిపోతుంది. ఒక్కసారి తారక్ కెరీర్ మొదటి నుండి చూస్తే 1983 మే 20న జన్మించిన తారక్ తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకుని 1996లో బాలరామాయణంలో నటించిన తారక్ ఆ తర్వాత భక్త మార్కాండేయ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక నిన్ను చూడాలని సినిమాలో హీరోగా మెప్పించినప్పటికీ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 భారీ విజయం అందుకోవడంతో పాటు తారక్ ను హీరోగా నిలబెట్టింది. ఒక రకంగా తారక్ కు తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. దీని తర్వాత సుబ్బు డిజాస్టర్ గా నిలిచిన ఆ తర్వాత వచ్చిన ఆది తారక్ కెరీర్ నే మార్చేసింది. ఇక హిట్ 2 ఫ్లాపులు అన్నట్టుగా సాగుతున్న తారక్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన సినిమా సింహాద్రి. స్టార్ హీరోలతో పోటీగా విడుదలైన ఈ సినిమా రికార్డులను ఎప్పటికీ మరే చిత్రం బీట్ చేయకపోవడం విశేషం. అయితే ఆ తర్వాత వచ్చిన ఆంధ్రవాల, సాంప, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ వంటి చిత్రాలు బోల్తా కొట్టినా ఆ తర్వాత వచ్చిన యమదొంగతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత కంట్రీతో ఫ్లాప్ సినిమా ఇచ్చిన వెంటనే అదోస్, బృందావనం బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని టాప్ లీగ్ లోకి దూసుకుపోయాడు తారక్. అయితే ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో విడుదలైన శక్తి తారక్ కు పెద్ద డిసప్పాయింట్ అని చెప్పాలి. ఇక ఊసర్ వెళ్లి బూస్తర్గా ఆడిన దమ్ము, బాద్షా, రామయ్య, వస్తావయ్య, రభస వంటి ఫ్లాపులు తారక్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ కు చేదు జ్ఞాపకాలే మిగిల్చాయి. సరిగ్గా అదే టైంలో పూరి కంపోలో వచ్చిన టెంపర్తో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు తారక్. ఈ సినిమాతో తారక్ దండయాత్ర ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆ తరువాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైల్ అవకుశ, అరవింద సమేత వరుస హిట్లతో ఎవరికి ఆందనంత ఎత్తుకు చేరిపోయాడు తారక్. ఇక ఈ సినిమాల తర్వాత సుమారు 3 ఏళ్ల పాటు RRR కోసం కేటాయించాడు. ఈ కష్టం వృధా కాలేదు. తారక్ ను పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లేదే. ఆస్కార్ అవార్డును అందుకునేంత ఎత్తుకు చేర్చింది. కొరటాల శివతో చేసిన దేవర 500 కోట్లు కొల్లగొట్టడంతో తనకి తిరుగులేని మరోసారి నిరూపించుకున్నాడు తారక్. ఇక బాలీవుడ్ లో వార్ 2, ప్రశాంత్ నీల్ తో డ్రాగన్, ఇలా అన్ని కూడా భారీ ప్రాజెక్టులే లైనప్ చేస్తూ మరింత ముందుకు దూసుకెళ్తున్న తారక్ కు మనం హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే తారక్. భైరవం సినిమా కూడా బాయ్కట్ బారిన పడనుందా? దర్శకుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా రిలీజ్ కి నెగిటివ్ గా మారాయా? మనోజ్ ప్లే చేసిన సింపతి కార్డ్ టికెట్స్ తెంచడానికి పనికి రాకుండా పోయిందా? బాయ్కాట్ భైరవం అనే ట్రెండ్ తో సినిమాకి ఇబ్బందులు తప్పవా? సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల చేసిన పొలిటికల్ కామెంట్స్ భైరవంకు నెగిటివ్ గా మారాయి. వేలాది మంది అరుపులు, కేకలతో ఈవెంట్ సందడిగా మారడంతో ఆ జోష్ లో ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా ఏడాది కిందట మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరొచ్చారు అంటూ కుటుంబీ సర్కార్ కు సపోర్టివ్ గా కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. దీంతో బాయ్కాట్ భైరవం అనే ట్రెండ్ ను సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తున్నారు జగన్ సపోర్టర్స్. అయితే ఇదే ఈవెంట్ లో కార్లు, ఇల్లు అన్ని తీసేసుకుని కట్టుపట్టలతో బయటకు గెంటేసిన అభిమానులు నన్ను అక్కున చేర్చుకున్నారని, తోడబుట్టిన వాళ్లే నన్ను తరిమేస్తే మీరు ఆదరించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మనోజ్. దీంతో క్రియేట్ చేసుకున్న సింపతి వల్ల టికెట్స్ తెగుతాయనుకున్న టీం ఆశలు తన కామెంట్స్ తో మొత్తం నీరు గార్చేశాడట ఈ కుర్ర డైరెక్టర్. దీంతో మైక్ చేతిలో ఉంటే ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారట మన సోషల్ మీడియా వారియర్స్. ఒకవైపు విడాకుల వంతు, మరోవైపు పెళ్లి తంతు అన్నట్టుగా ఉంది సినీ పరిశ్రమది. మొన్నటికి మొన్న మాకు కుదరదు అంటూ కొంతమంది తమ లైఫ్ పార్ట్నర్స్ కి విడాకులు ప్రకటిస్తుండగా మరికొంతమంది మాకు కుదిరింది అంటూ పెళ్లి పీడలెక్కుతున్నారు. మరి లేటెస్ట్ గా పెళ్లి చేసుకోబోతున్నామొచ్చు అంటూ అనౌన్స్ చేసిన ఆ లవ్ బర్డ్స్ ఎవరో మనము చూసిద్దామా?
ఎట్టకేలకు కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చేసింది. విశాల్ నటి సాయి ధన్సిక మెళ్ళో త్వరలో 3 ముళ్ళు వేయబోతున్నాడని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. కొద్ది రోజులుగా వీరి పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఈ జోడీ. చెన్నైలో సోమవారం జరిగిన ఓ సినిమా కార్యక్రమానికి హాజరైన విశాల్, సాయి ధన్సిక తమ పెళ్లి ఆగస్టు 29న జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి, మేమిద్దరం కలిసి ఓ అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తుంది అని చెప్పుకొచ్చాడు విశాల్. ரொம்ப நன்றி. நீங்க எல்லாரும் வந்து காது கொடுத்து எனக்கு உங்க முகத்துல இருக்கிற சந்தோஷம் தான் எனக்கு கிடைச்ச வாழ்த்துக்கள். நீங்க வந்து தனிப்பட்ட முறையில் நீங்க வந்து என்ன வாழ்த்துக்கள்னு சொல்றதை விட உங்க எல்லாரையும் இப்படி பார்க்கும்போது இதோ இங்கிட்டு பாருங்க இந்த சிரிப்பு, இதை விட என்ன வேணும்? இதுலயே தெரியுது. வாழ்த்துக்கள் விஷாலுன்னு சொல்றாரு. அது போதும் எனக்கு, அது போதும். நெல்லை சுந்தரராஜன் அண்ணன், நீங்க சிரிக்கிறதும் சரி, அண்ணன் மக்கள் ராஜன் சரி, யாரா இருந்தாலும் நீங்க எல்லாரும் சிரிச்சது வந்து எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. நான் உங்ககிட்ட வந்து இது ஷேர் பண்ணிக்கிறது வந்து எனக்கு ரொம்ப, நான் யார்கிட்ட, நான் எங்க அப்பா அம்மா கிட்ட சொன்னேன், தன்சிகா அப்பா கிட்ட சொன்னேன், அவங்க ஃப்ரெண்ட்ஸ் கிட்ட சொன்னேன். இப்போ என் ஃப்ரெண்ட்ஸு கண்டுபிடிச்சாங்க, நான் யார்கிட்டையும் சொல்லல. பட் இன்னைக்கு வந்து உங்க எல்லாருக்கும் நான் சொல்றது வந்து மனசு நிறைஞ்சு, எனக்கு தெரிஞ்சு இன்னைக்கு தான் நான் சந்தோஷமா தூங்குவேன். நான் வந்து இது வந்து கண்டிப்பா இன்விடேஷன் வராதுன்னு நினைக்காதீங்க. இன்விடேஷன் வரும், ஆனா வாயால இன்விடேஷன் நான் வந்து இன்னைக்கு நான் கொடுக்குறேன். ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సాయి ధన్సిక మాట్లాడుతూ, కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం ఏర్పడింది, అది ప్రేమగా మారింది. విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తన మనసులోని మాటను పంచుకుంది. நடிகர் சங்கம் கட்டடம் வந்து ஆகஸ்ட் 15th வந்து ஃபினிஷ் பண்ணுறதுக்கு அவர் புஷ் பண்ணுறாரு, போராடுறாரு. அப்படியே ஆகஸ்ட் 29th அவரோட பிறந்தநாள் அன்னைக்கு திருமணம் வந்து ஃபிக்ஸ் பண்ணியிருக்காங்க. ஸோ எல்லாரும் வரணும், வாழ்த்தணும், வந்துடுங்க. ఇక సాయి ధన్సిక నటించిన యోగిదా అనే యాక్షన్ సినిమా ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన విశాల్ అదే వేదికపై నుంచి పెళ్లి వార్తను అనౌన్స్ చేశారు. ఇక సాయి ధన్సిక విషయానికొస్తే, రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో పాటు షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. మణిరత్నం మరో సినిమాకి ముహూర్తం పెట్టబోతున్నాడా? టాలీవుడ్ కుర్ర హీరో ఈ సినిమాలో భాగం కానున్నాడా? ఈ సినిమా కోసమే ప్రశాంత్ నీల్ తన కండిషన్స్ ని పక్కన పెట్టేస్తున్నాడా? అసలు మణిరత్నం, ప్రశాంత్ నీల్ సినిమాలకున్న కనెక్షన్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని ఎంచుకున్నప్పుడు ఆమె ఏడాది పాటు ఏ ఇతర సినిమాలో నటించకూడదని కండిషన్ పెట్టినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి. దానికి తగ్గట్లే రుక్మిణి ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నవి కాకుండా కొత్తగా ఒప్పుకున్న కమిట్మెంట్స్ కనిపించట్లేదు. ఇది రాజమౌళి ఫార్ములా. తన హీరోయిన్లను పక్కా కండిషన్లతో లాక్ చేసుకోవడం నిన్న RRR దాకా చేస్తూనే వచ్చారు. నీల్ కూడా అదే పాటించారు అనుకున్నారు. కానీ మణిరత్నం కోసం ఈ నిబంధనని నీల్ పక్కన పెట్టారని లేటెస్ట్ టాక్. దగ్ లైఫ్ తర్వాత మణిరత్నం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేసుకున్నాడట. హీరోగా నవీన్ పోలిశెట్టిని, హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని తీసుకున్నారట. అదే నిజమైతే ప్రశాంత్ నీల్ రాజీ పడినట్లే అనుకోవాలి. ఇక ప్రస్తుతం సితారా బ్యానర్ లో అనకనగా ఒక రాజు చేస్తున్న నవీన్ పోలిశెట్టిపై ట్రెండ్ కి కాస్త దూరంగా వెళ్తున్న మణిరత్నం ఎలాంటి సబ్జెక్టు రాసుకుని ఉంటారనేదే కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్. నవీన్ కామెడీ టైమింగ్ ని మణి పట్టుకుంటాడా అంటే అనుమానమే. సఖీ ఒక బంగారంలా ఏమైనా ట్రై చేస్తాడా చూడాలి. థగ్ లైఫ్ సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్న మణిరత్నం మొత్తానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇలా కొత్త సినిమా మొదలుపెట్టే ప్లాన్ చేశాడన్నమాట. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాని ప్లాన్ చేస్తున్నారు మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్. ఇప్పుడు అదే లిస్టులో క్రేజీ క్రియేటర్ నాగశ్విన్ చేరబోతున్నాడన్న వార్త మీడియాలో హైలైట్ అవుతుంది. అది కూడా టాలీవుడ్ టాప్ హీరోతో కావడం విశేషం. మరి ఇంతకీ నాగితో జతకడుతున్న ఆ హీరో ఎవరో, ఆ ప్రాజెక్టు సంగతులేంటో మనము చూసిద్దామా? నాగశ్విన్ మహేష్ తో జతకట్టబోతున్నాడా? కల్కి 2 తర్వాత చేయబోయే సినిమా ఇదేనా అంటే అవుననే ఆన్సరే వినిపిస్తుంది. విషయంలోకెళ్దాం.
ప్రస్తుతం కల్కి 2 సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు నాగి. కల్కి 2898 కి సీక్వెల్ గా రానున్న ఈ సినిమాలో ఎలాంటి ఎండింగ్ ఇస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అన్న దానిపై అందరిలోనూ ఇంట్రెస్ట్ ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే ఏడాది పట్టాలింకించాలన్నది ప్లాన్. ఇది పూర్తి చేసి రిలీజ్ చేయడానికి 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. దీని తర్వాత మహేష్ తో నాగి ఏకంగా హాలీవుడ్ రేంజ్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లుగా టీ-టౌన్ లో టాక్. SSMB 29 తర్వాత మహేష్ తో పాన్ వరల్డ్ స్థాయిలో భారీ టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాడట నాగి. అయితే స్టోరీ లైన్ అనుకున్నప్పటికీ ఇంకా మహేష్ కి చెప్పలేదని తెలుస్తోంది. తన విజన్ లో మాత్రమే మహేష్ ని ఇలా చూపిస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. కల్కి 2898 తోనే నాగి టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. సో అన్నీ కలిసొస్తే మహేష్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదే అయినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. వారహి చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన సినిమా జూనియర్. కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించడం విశేషం. ఇక ఈ సినిమా తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానున్న సందర్భంగా లెట్స్ లవ్ దిస్ మూమెంట్ అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ ను బెంగళూరులో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ಮೊದಲನೇದಾಗಿ ಬಂದಿರುವಂತಹ ಅತಿಥಿಗಳಿಗೆ, ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಿಗೆ, ಮಾಧ್ಯಮ ದೇವರುಗಳಿಗೆ ಎಲ್ರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಅದೇ ಥರ ತೆಲುಗುವಿಂದ ಬಂದಿರುವಂಥ ಮಾಧ್ಯಮ ದೇವರುಗಳಿಗೆ ಎಲ್ರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಮೊದಲನೇದಾಗಿ ಹೇಳಬೇಕಾಗಿತ್ತು ವಿಷಯ ಪ್ರಮುಖವಾಗಿ 3 ವರ್ಷ ತಡ ಆಗಿದೆ ಸಿನಿಮಾ. ಅದಕ್ಕೆ ಪ್ರಮುಖವಾದಂಥ ಕಾರಣ ಬಂದುಬಿಟ್ಟು ನನಗೊಂದು ಬೆನ್ ಇಂಜುರಿ ಆಗಿತ್ತು ಫೈಟ್ ಶೂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ. ಆ ಕಾರಣದಿಂದಾಗಿ 1 ವರ್ಷ ಬೆಡ್ ರೆಸ್ಟಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿದೆ. ಆ ಕಾರಣದಿಂದಾಗಿ ಲೇಟ್ ಆಯಿತು ಎಷ್ಟೋ ಹೊರತು ಇನ್ನು ಬೇರೆ ಯಾವುದೇ ಥರದ ಕಾರಣಗಳು ಇಲ್ಲ. ಅದು ಪ್ರಮುಖವಾಗಿ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಅದೇ ಥರ ಇವತ್ತು ಹಾಡು ಬಿಡುಗಡೆ, ಇದಕ್ಕೆ ಪ್ರಮುಖ ಪಾತ್ರ ವಹಿಸಿರುವಂತಹ DOP ಸೆಂಥಿಲ್ ಸರ್, ಹಾಗೆ DSP ಸರ್ ಅವರು, ನಮ್ಮ ಡೈರೆಕ್ಟರ್, ಇಂಥ ಅದ್ಭುತವಾದಂಥ ಸನ್ನಿವೇಶ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಬರೆದು ಇಂಥ ಹಾಡು ಬರೋ ಥರ ಮಾಡಿರುವಂಥ ನಮ್ಮ ಡೈರೆಕ್ಟರ್ ಅವರು, ಅದೇ ಥರ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸ್ಟೆಪ್ಸ್ ಕೊರಿಯೋಗ್ರಾಫ್ ಮಾಡಿ ನನ್ನ ಫೋರ್ಸ್ ಮಾಡಿ ಅದ್ಭುತವಾದ ಸ್ಟೆಪ್ಸ್ ಹಾಕ್ಸಿರುವಂಥ ವಿಜಯ್ ಪೋಲಂಕಿ ಮಾಸ್ಟರ್ ಅವರಿಗೆ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. అండ్ ముందుగా దేవిశ్రీ ప్రసాద్ సార్ లవ్ యూ సార్. మీ మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. అండ్ ఇప్పటి నుంచి కాదు, దేవి మూవీ నుంచి నేను సాంగ్స్ వింటున్నా. అండ్ ఒక్కటి కాదు, వర్షం అవ్వండి, వస్తానంటే వద్దంటాను, బొమ్మరే, ఇలా సూపర్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ మీరు ఇచ్చారు. మీరు ఈ సినిమాకి సాంగ్స్ ఇచ్చారంటే అది ఖచ్చితంగా పాజిటివ్, అది బ్లాక్ బస్టరే. Very great experience working on this film, like working with Ravi sir, with first film with Devi. So and thanks to Sai Garu that because of him I am in this film. So like after RRR and Bahubali, like RRR, like Sai sir wanted me to do this film. So when I heard the story, I was very impressed, and it is a very intimate story, which is like it happened. See, like if you see RRR and all, it happened to someone else, we are watching the film. But Junior is a film which happened to us, which can happen to someone we know. So this is a very personal, very film. It is a very fresh, intimate film, and explosively, what I can say, emotional film. So I am actually very proud to be a part of this film. So I'm really so happy to be a part of this film called Junior. And first of all, let me thank Radhakrishnan sir for coming up with such a love stories and emotional movies, I think, are very essential from time to time, you know, because those films are the ones that actually leave us with a lot of memories and also make us better people and live in our hearts forever. So thank you Radha sir for choosing such a script, and thanks to Kiriti for choosing such a script. ఇందాక అందరూ అన్నట్టు వాళ్ళిద్దరు కాంబినేషన్, ఐ థింక్ ఇట్ రియలీ వర్క్డ్ రియలీ వెల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మీ అందరికీ కూడా ఈ ఫిల్మ్ చాలా చాలా నచ్చుతుంది. వెరీ ఎమోషనల్ అండ్ వెరీ టచింగ్ స్టోరీ. సో ఐఎమ్ రియలీ, అండ్ ఆల్వేస్ ఐ థింక్ ద ఫిల్మ్స్ ఆల్వేస్ దట్ గేవ్ మీ వెరీ బిగ్ నేమ్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ were all love stories and emotional stories, because like the films stay with you forever, and the music and everything, you know, the performances and dialogue, I think everything stays with you forever. రఘుబాబు, నాగదుర్గ, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం కలిమివనం. రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమా పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసింది మూవీ టీం.
ఈ చిత్రం యొక్క కార్యక్రమానికి అభిమానంతో విచ్చేసి ముఖ్యంగా సిడి రంగం నుంచి వెళ్ళి మా సహచర దర్శకునిగా ఉన్నటువంటి రాజనరేంద్రన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కమర్షియల్ సినిమాలు చేయడం అది ఎవరితోనైనా సాధ్యమే. కాకపోతే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ పిక్చర్ను పబ్లిక్ ముందు తీసుకొచ్చి మెప్పియడం అనేది అది కత్తి మీద సాము లాంటిది. ఆ కత్తి మీద సాము చేస్తున్న మా రాజన్న సక్సెస్ఫుల్గా జనం మధ్యలో అభిమానాన్ని సాధించాలని కోరుకుంటూ, ఇవాళ వచ్చేసి ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఒక డే, అందుకే ఇవాళ మేము ఈ లాంచ్ అనేది పెట్టుకున్నాము. సో ప్రతి దానికి మీరు చూసే ప్రతి పాటకి కూడా, ఫస్ట్ సాంగ్ కి కూడా అది ఎందుకు ఉంది, సెకండ్ సాంగ్ ప్రతి దానికి ఒక అర్థం ఉంది, ఎందుకు తీశారు అసలు అనేది మీకు మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇంతకన్నా నేను మూవీ గురించి చెప్పను. మూవీ మాత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ది. చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ చేయాలి, దీనికి షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ప్రమోషన్ చేయాలి. ఇవన్నీ ఉంటే సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అందరికీ బాయ్. ముందు ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.